ఫ్రెండ్స్, మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది అధికారికంగా వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ చేశారు. చాలామంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్ సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కింద కామెంట్లో అయితే తెలపండి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్ రిజల్ట్స్కి సంబంధించి కట్ ఆఫ్ కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 1 అనమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడా 23 మార్చ్ లోపు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి సంబంధించి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ మొబైల్లో ఉంటుంది కదా. సో దాన్ని మీరు అక్కడ సెర్చ్ బాక్స్లో ఫైండ్ అనే ఆప్షన్ ద్వారా మీరు అక్కడ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తారో అక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 1. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఎట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ది డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ డివిజన్కి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ డివిజనల్ ఆఫీస్కి సంబంధించి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 100% ఆఫ్ మార్క్స్, ఓబీసీ కూడా 100%, యూఆర్ అంటే జనరల్ కేటగిరీ కూడా 100, ఎస్టీ కేటగిరీ చూడండి 99.8. సో ఇంకా మనకి పీడబ్ల్యూడీ చూడండి, పీడబ్ల్యూడీలో కూడా కాంపిటీషన్ అనేది ఈసారి దారుణంగా ఉంది. పీడబ్ల్యూడీ కేటగిరీలో చూడండి, సి కేటగిరీలో 99.6. సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మాత్రం గతంతో కంపేర్ చేస్తే ఎటువంటి మార్పులు అయితే లేవన్నమాట. సో గత నోటిఫికేషన్స్కి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ ఉందో సేమ్ సిమిలర్ కట్ ఆఫే ఉంది. కాయస్ ఇది మనకి తెలంగాణ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 1 అనమాట. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగానే మనకి తెలంగాణకి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కంటే కొంచెం తక్కువగా ఉంటుంది కదా, ఈసారి కూడా సేమ్ అలాగే ఉంది. యూఆర్ కేటగిరీ అండ్ ఎస్సీ యూఆర్ అన్నీ కూడా దాదాపుగా మనకి, ఓబీసీ కూడా 100% ఉంది. పీడబ్ల్యూడీ వచ్చేసి 95 ఉంది. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎస్సీ కేటగిరీ 99.8 ఉంది, ఇంకా ఎస్టీ వచ్చేసి 99.6 ఉంది. సో ఈ విధంగా మనకి కొన్ని డివిజన్స్ని బట్టి ఇక్కడ కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో తెలంగాణకి సంబంధించి మాత్రం 99.5 అండ్ 95 ఈ విధంగా మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది గమనించవచ్చు. సర్కిల్ వచ్చేసి ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించి సర్కిల్ లిస్ట్ 1 అయితే చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను ఇది అంటే ఆల్రెడీ నేను అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చెప్పాను, వెస్ట్ బెంగాల్ సర్కిల్ని చూస్ చేసుకోండి, మీకు కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పాను. సో అదే విధంగా నేను చెప్పినట్టుగానే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకి కట్ ఆఫ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూడండి 97, ఓబీసీ 99.2, యూఆర్ 97.4, ఇంకా చూడండి మనకి 93.4కి సంబంధించి కూడా ఇక్కడ జాబ్ అనేది రావడం జరిగింది ఎస్టీ కేటగిరీలో. సో ఇంకా చూడండి మనకి 93 ఉంది, 91.8. సో మనకి మిగతా సర్కిల్స్తో కంపేర్ చేస్తే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ సర్కిల్లో మాత్రం మనకి కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉందనే చెప్పుకోవచ్చు. సో అంటే 92 ఈ విధంగా మనకి తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా సో మనకి ఇక్కడ చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క సర్కిల్కి సంబంధించి అయితే సెలెక్ట్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి ఇది మనకి నార్త్ ఈస్టర్న్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ అనమాట. సో ఇందులో మనకి ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే ఇందులో కూడా మనకి కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో నార్త్ ఈస్టర్న్లో కొన్ని డివిజన్స్ సెలెక్ట్ చేసుకొని నేను చెప్పాను అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా. సో ఎవరైతే ఈ సర్కిల్కి సంబంధించి మనకి సెలెక్ట్ చేసుకున్నారో మోస్ట్లీ ఇక్కడ తక్కువ పర్సంటేజ్కే ఇక్కడ చాలామంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి ఓబీసీలో చూడండి 75%కే సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ యూఆర్ కేటగిరీ 80 ఉంది. ఇంకా మనకి ఎస్టీ కేటగిరీలో చూడండి 79.5. ఇంకా మనకి చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నాయి, జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో మనకి నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డివిజన్స్కి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినటువంటి
ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఒకసారి గమనించండి. మేఘాలయ డివిజన్కి సంబంధించి ఇక్కడ 58.5 పీడబ్ల్యూడీ కేటగిరీలో 58.5 ఉన్నటువంటి పర్సన్కి కూడా ఇక్కడ జాబ్ అనేది వచ్చింది. సో మనకి యూఆర్ కేటగిరీలో వచ్చేసి 86.5. సో ఈ విధంగా కొంచెం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూడండి 47% ఉన్నా కూడా ఇక్కడ జాబ్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి నార్త్ ఈస్టర్న్ సర్కిల్కి సంబంధించి ఈ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, సెలెక్ట్ కాని వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి క్లియర్గా చెప్తాను. సో సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. అంటే నియరెస్ట్ పర్సంటేజ్ ఉండి మీరు ఒక ఫస్ట్ లిస్ట్లో రాకుంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీరు ఫర్దర్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే సో మనకి ఈసారి కూడా దాదాపుగా 5 నుంచి 6 లిస్టుల వరకు కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి కూడా చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారనమాట. సో అలా వెళ్ళని పక్షంలో ఏంటంటే ఆ పోస్ట్ అనేది వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు, అప్పుడు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ విధంగా పోస్ట్ ఫిల్ అయ్యే వరకు కూడా 6 లిస్టులు అనేవి దాదాపుగా రిలీజ్ చేస్తారు ఈ సంవత్సరం కూడా. కాబట్టి మీరు ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా మీకు మంచి పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా రాకుంటే మీరు సెకండ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే దాదాపుగా 22 డేస్ నుంచి 25 డేస్ టైం అనేది తీసుకుంటే ప్రతి లిస్ట్కి కూడా. సో ఆ విధంగా మనకి టైం అనేది పడుతుందన్నమాట. సో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, తర్వాత క్యాస్ట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి ఎస్ఎస్సి మెమో, తర్వాత మెడికల్ సర్టిఫికేట్. ఇది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు మీ ఏరియాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ని కలిస్తే వాళ్ళు చెప్తారు మెడికల్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా రెడీ అయితే పెట్టుకొని, మనకి 23 మార్చ్ లాస్ట్ డేట్ కాబట్టి దానికంటే ముందే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో మీకు ఫర్దర్ లిస్టెస్లలో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫర్దర్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారో సో మీరు అప్లై చేసినటువంటి డివిజన్ని బట్టి అది మనకి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి సర్కిల్ కానీ అప్లై చేస్తారనుకోండి, ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ అనేది చెప్పాను కదా, అదే రేంజ్లో అయితే ఉంటుంది మనకి ఫర్దర్ లిస్ట్లో కూడా. కాబట్టి మీకు అలాంటి నియరెస్ట్ పర్సంటేజ్ ఉంటేనే మీరు ఫర్దర్ లిస్టెస్ కోసం అయితే వెయిట్ చేయండి, లేకుంటే మాత్రం స్కిప్ చేసేసేయచ్చు. సో మీరు వేరే సర్కిల్కి సంబంధించి అప్లై చేస్తే మాత్రం అక్కడ కట్ ఆఫ్కి సంబంధించి మీరు ఆ సర్కిల్కి సంబంధించి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకొని సో మీరు ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించి లిస్ట్ 1కి సంబంధించి అప్డేట్. మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డెఫినెట్గా కింద కామెంట్లో తెలపండి. సో మీకు ఎంతో రీసెర్చ్ చేసి ఈసారి మీకు వెస్ట్ బెంగాల్ సర్కిల్కి అప్లై చేసుకోండి. కొన్ని సర్కిల్స్ని అయితే చెప్పాను. సో ఇది యూజ్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, నాకు కూడా ఎంతో హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో ఇంకా మీకు ఈ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా ఒక వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.